మహాబలిపురం, మామల్లపురం కేవలం ప్రాచీన పట్టణం కాదు, కళ్లకు కనిపించేలా చెక్కిన మహాకావ్యం. పల్లవుల కాలంలో నిర్మించబడిన ఈ పట్టణం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచిపోయింది. మహాబలిపురంలో ఏలియన్స్ తిరిగారా? మహాబలిపురంగా ప్రసిద్ధి చెందిన మామల్లపురంలో ఉన్న అంతు చిక్కని రహస్యం కృష్ణుని వెన్నబంతిని ఏలియన్సే ఏర్పాటు చేశారా? ఈనాడు ఎన్నో అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయి, రాకెట్ లాంచింగ్ల గురించి వింటున్నాం. అయితే శతాబ్దాల క్రితం పల్లవుల రాజ్యంలో ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారా? మహాబలిపురంలో ఉన్న కొన్ని శిల్పాలు ఆ అంతరిక్ష పరిశోధనలకు గుర్తులేనా? పాండవుల రథాలు మహాబలిపురంలో ఎందుకున్నాయి? మహాబలిపురాన్ని మామల్లపురం అని ఎందుకంటారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. మహాబలిపురంలో శిల్పాలు, గుహాలయాలు, రథాలు, ఆలయాలు ఏది చూసినా భావోద్వేగం కలిగించే అంశమే. ఇక్కడ నడయాడుతుంటే అడుగడుక్కి ఒక పురాణగాథ వినబడుతుంది. ఒక రాజవంశ చరిత్ర కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. ఒక కళాకారుడి ఆత్మ కనుల ముందు ఆవిష్కరిస్తుంది. మహాబలిపురం పల్లవుల కళా సామ్రాజ్యానికి ప్రతీక. ఒక సమయంలో పల్లవులకు రెండవ రాజధానిగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతం సాధారణ శకం 7 నుంచి 10వ శతాబ్దం వరకు పల్లవుల కాలంలో ప్రముఖ ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. 1200కు పైగా సంవత్సరాల చరిత్ర కలిగి పూర్వం మామల్లపురంతో, ప్రస్తుతం మహాబలిపురం పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం ఒకవైపు చారిత్రక కళా వైభవంతో, మరోవైపు ఆధ్యాత్మిక సంపదతో తులతూగుతూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తమిళనాడులోని కంచి సమీపంలో రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరం నుండి 70 కిలోమీటర్ల దూరంలో, కంచి పట్టణం నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం బంగాళాఖాతానికి అభిముఖంగా కోరమండల్ తీరంలో ఉంది. ఈ పట్టణం అప్పటి పల్లవ ప్రభువైన మామల్ల పేరు మీదుగా కట్టించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆ కాలంలో 1వ నరసింహవర్మ గొప్ప మల్లవస్తాదు. మల్లవస్తాదులను మామల్ల అని వ్యవహరిస్తారు. కాబట్టి అతనిని మామల్లన్ అన్న బిరుదుతో వ్యవహరించేవారట. అతడి గౌరవార్థం ఈ ప్రాంతానికి మామల్లపురం అనే పేరొచ్చిందని చెబుతారు. పూర్వం రాక్షస రాజైన బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వలన మహాబలిపురం అనే పేరొచ్చిందని కూడా చెబుతారు. మహాబలిపురం కేవలం ప్రాచీన పట్టణమే కాదు, ఒక కళ జ్ఞాన బీజం, ఒక చరిత్ర పరంపర. రాళ్లపై రాసిన మంత్రముగ్ధ కథలు, తపస్సుతో చెక్కిన ఆలయాలు, సముద్రం పక్కనే సాక్షాత్తు దేవతలు దిగివచ్చినట్టు కనిపించే శిల్ప వైభవం వెరసి మహాబలిపురం. మహాబలిపురం లేదా మామల్లపురం పల్లవుల శిల్పకళకు, భక్తిభావానికి, అధికార ప్రతాపానికి చిహ్నంగా రాతి శిల్పాలు, గుహలు, రథాల రూపంలో నిర్మించబడిన నగరం. మహాబలిపురంలో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పుకుంటే తీర దేవాలయం, పంచరథాలు, అర్జునుని తపస్సు, గుహలు, అన్నిటికంటే ముఖ్యంగా శ్రీకృష్ణుని వెన్నబంతి. దీనినే బ్యాలెన్సింగ్ రాక్ అని కూడా అంటారు. ఇలా చాలానే ఉన్నాయి. ముందుగా షోర్ టెంపుల్ గురించి చెప్పుకుందాం. సముద్ర తీరాన పల్లవుల కళా వైభవానికి ప్రతీక అయిన షోర్ టెంపుల్ 2వ నరసింహవర్మ నిర్మించారు. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ప్రాచీన కాలంలో మహాబలిపురం చుట్టూ 7 ఆలయాలుండేవట. అవే 7 పగోడాస్. ప్రస్తుతం మాత్రం ఆ వైభవానికి నిదర్శనంగా ఒక్క షోర్ టెంపుల్ మాత్రమే కనిపిస్తుంది. మిగిలినవన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయని చెప్తారు. అయితే 2004 సునామీ తరువాత సముద్రం కొంత వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల పాత గోడలు, శిల్పాలు కనిపించడం మొదలైంది. ఇది మునిగిపోయిన నగరపు గాథకు నిదర్శనంగా చెప్తారు. ఇక ఆలయంలో ప్రధాన దేవతలుగా శివకేశవులు కొలువుతీరి ఉంటారు. ఆలయం చుట్టూ అనేకమైన నంది విగ్రహాలు బారులు తీరి
సరిహద్దు గోడలా తీర్చిదిద్దారు. గోడ వెనుక ఒక పెద్ద రాతి సింహం, దానిపై ఓ సైనికుడు స్వారీ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది ఆనాటి సైనికుల ధైర్య సాహసాలను చాటి చెప్పేదిగా ఉంటుంది. ఇక మహాబలిపురం అనగానే అందరికీ మదిలో మెదిలేది పాండవుల రథాలు. నిజానికి ఇవి రథాలు కావు, రథాలుగా చెప్పబడే రాతి దేవాలయాలు, అద్భుతమైన శిల్పకళకు ప్రతిరూపాలు. 5 రథాలకు పురాణ పురుషులైన పాండవులు యుధిష్ఠిరుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వారి భార్య ద్రౌపది పేర్లు పెట్టారు. ఈ ఆలయాలకు పాండవుల పేర్లు ఉన్నప్పటికీ మహాభారతంతో గాని పాండవులతో గాని వీటికి ఎలాంటి సంబంధం లేదు. ఈ రథాలన్నీ దక్షిణ భారత దేవాలయాల తరహాలో రూపొందించబడ్డాయి. మొదటిది ధర్మరాజ రథం. పాండవ రథాలన్నిటిలో ధర్మరాజ రథం ప్రముఖంగా చెప్పుకోవాలి. ధర్మరాజ రథంలో పల్లవ లిపిలో నరసింహవర్మన్ యొక్క బిరుదుల నగిషీలున్నాయి. పల్లవులు దీనిని శివాలయంగా రూపొందించారని ఒక శాసనంలో చెప్పబడింది. అర్ధనారీశ్వరుని రూపంలో ఉన్న శివుని శిల్పం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇక రెండవది భీముని రథం. భీముని రథం 12.8 మీటర్ల పొడవు, 7.3 మీటర్ల వెడల్పు, 7.6 మీటర్ల ఎత్తుతో గోపుర శైలిలో నిర్మించబడి ఉంటుంది. శయనమూర్తి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. అనంత శయనుడు విష్ణువుకు అంకితమివ్వబడింది. విష్ణుమూర్తికి అంకితమివ్వబడిన ఆలయమిది. సింహాల బొమ్మలతో అలంకరించబడ్డ ఈ రథాలయం ఇప్పటికీ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. అర్జునుడి రథం. అర్జునుడి రథం శివునికి అంకితం చేయబడింది. ఒక చిన్న చెక్క గుడి ఆకారంలో ప్రత్యేక శైలితో ఉంటుంది అర్జున రథం. ఇక నకుల సహదేవుల రథం. ఇది ఏనుగులను పోలి ఉంటుంది. ఈ ఆలయ పైకప్పు కూడా ఏనుగు వీపు ఆకారంలో ఉంటుంది. అర్ధనారీశ్వరుని శిల్పం, కూర్చున్న సింహాలతో అలంకరించబడిన స్తంభాలతో ఉంటుంది నకుల సహదేవుల రథం. ఇక ద్రౌపది రథం. 5 రథాలలో ద్రౌపది రథం చిన్నది. ఈ రథం గడ్డి కప్పిన గుడిసె ఆకారంలో ఉంటుంది. ఇది దుర్గాదేవికి అంకితం చేయబడిన ఆలయం. అద్భుతమైన కళాకృతితో ఉంటుంది. కమలపీఠంపై కూర్చున్న దుర్గాదేవి ఇక్కడ అత్యద్భుతంగా దర్శనమిస్తుంది. ఆలయానికి బయటి ప్రధాన ద్వారంపై మహిషాసురుడి తలపై దుర్గాదేవి నిలబడి ఉన్న శిల్పం మరో ఆకర్షణ. నిజానికి ఇవన్నీ నిర్మాణం పూర్తి చేసుకొని అసంపూర్తి నిర్మాణాలు, కానీ నేటికి ఇవి ఒక కళా విజ్ఞానంగా పరిగణించబడుతున్నాయి. ఒకే రాతి శిలను ఇలా చెక్కడం అనేది ప్రపంచంలోనే అరుదైన విషయంగా పరిగణిస్తారు. అందుకే అంత ప్రసిద్ధి చెందాయి ఈ పాండవుల రథాలు. ఈ రథాలను చూడడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఇక మహాబలిపురంలో అతి ముఖ్యంగా చెప్పుకోవలసింది శ్రీకృష్ణుని వెన్నబంతి. దీనినే బ్యాలెన్సింగ్ రాక్ అని, కృష్ణుని వెన్నముద్ద అని, బటర్ బాల్ అని ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఏటవాలు కొండపైన ఏ ఆధారం లేకుండా పురాతన కాలం నుంచి పడిపోకుండా అలానే ఉంది. ఇది చూడడానికి ఒక విచిత్రంగా ఉంటుంది. దాదాపు 200 టన్నులున్న ఈ రాయి దొర్లిపోకుండా, చెక్కు చెదరకుండా ఉండడమే ఇప్పటికీ మిస్టరీగా మారింది. దాదాపు 20 అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం 2 చదరపు గజాల స్థలంలో ఉంటుంది. 1200 సంవత్సరాలకు పైగా భయంకరమైన సునామీలు, భూకంపాలు, తుఫానులు ఎన్ని వచ్చినా కూడా కదలకుండా స్థిరంగా ఎక్కడున్నది అక్కడే ఉంది. ఈ బండను దాని స్థానం నుంచి కదిలించడానికి ప్రయత్నించారు, కానీ అది ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఇలా ఏటవాలుగా ఉన్న ఈ శిల వచ్చేపోయే పర్యాటకులకు ప్రమాదకరమని ఈ రాయిని తొలగించడానికి ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ కూడా ఇంచు కూడా కదిలించలేకపోయారు. 1908వ సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్థర్ ఆలీ అనే బ్రిటిష్ దొర ఈ రాయిని చూసి ఇది చాలా ప్రమాదంగా ఉందని తొలగించాలని ప్రయత్నించారు. దీనికోసం 7 ఏనుగులను తెప్పించి ఎత్తు నుంచి పల్లంలోకి పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో ఆ రాయిని దొర్లించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. ఇంత చేసినా వారు ఆ రాయిని మాత్రం కొంచెం కూడా కదిలించలేక నిరాశతో వెళ్ళిపోయారని చరిత్ర చెబుతోంది. ఆనాటి పల్లవుల రాజు నరసింహవర్మ ఇది ఆకాశదేవుని రాయి అని,
దీన్ని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడని కూడా చెబుతారు. ఇది గుడి కోసం తెచ్చిన రాయి, దాన్ని మధ్యలోనే వదిలేశారని మరికొందరి వాదన. ఇక ఈ రాయి గ్రహాంతర వాసుల ఎగిరే పళ్ళాలన్న ఒక వాదన కూడా ఉంది. దాదాపు 200 టన్నులుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదని, ఈ రాయి ఖచ్చితంగా ఏలియన్స్కు సంబంధించిందని చెబుతారు. దానికి వాళ్ళు చెప్పే వివరణ ఎలా ఉంటుందంటే, అంటే ఈ మహాబలిపురంలో ఉన్న ఈ కృష్ణుని వెన్నబంతి రాయిని పోలిన రాళ్ళు ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. అవి మెక్సికన్, పెరూ వంటి నగరాలు. అక్కడ ఏలియన్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారని, దానికి ఎన్నో ఆధారాలున్నాయని కూడా చెబుతారు. సో అక్కడ ఉన్నటువంటి రాళ్ల లాంటిదే ఈ బ్యాలెన్సింగ్ రాక్ కూడా. కాబట్టి ఈ రాయి ఖచ్చితంగా ఏలియన్స్కి సంబంధించిందే. అందుకే మహాబలిపురంలో కూడా ఏలియన్స్ తిరిగారని కొన్ని కథనాలున్నాయి. అయితే ఎన్ని రకాల కథలు వినబడుతున్నా ఈ రాయి, ఈ బట్టర్ బాల్ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ప్రముఖంగా చెప్పుకోవలసిన మరో విషయం, ఆ కాలంలోనే ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు జరిగాయా అన్న ప్రశ్న. అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారనడానికి ఇక్కడ ఉన్న శిలా శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తాయని చెప్తారు. ఇక్కడ ఆలయంలోని వినాయకుడి విగ్రహం పైన రాకెట్ లాంచ్ వెహికల్ కనిపిస్తుంది. దాంతోపాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఈ శిల్పాలన్నీ రాకెట్ లాంచ్ చేస్తున్నట్టే కనిపిస్తాయి. అప్పట్లోనే అద్భుతమైన టెక్నాలజీ వాడేవారు అనడానికి ఇక్కడున్న ఒక బావి గొప్ప ఉదాహరణగా చెప్తారు. ఇక ఆలయ గోపురంపై శూలం, ఒక దేవతా రూపం ఉంటుంది. ఆ స్వరూపం తల మీద 2 కొమ్ములు, అలాగే హెల్మెట్ ధరించినట్టుగా చిహ్నాలు కనబడతాయి. ఆ శూలం అచ్చం శాటిలైట్ స్తంభంలాగాను, ఆ విగ్రహం రోదసిలోకి వెళుతున్న వ్యోమగాముల్లాగాను కనబడుతుంది. ఇదే కాదు, విమాన గోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. శాటిలైట్ పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ఆ గుడి ద్వారాలను కట్టారని, అంటే రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ని తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి ప్రతి గుహ ఒక సంభాషణ, ప్రతి రథం ఒక కథ, ప్రతి శిల్పం ఒక చరిత్ర పుస్తకపు పుట. ఇక్కడ ఉన్న గుహాలయాలు ప్రతి పర్యాటకుణ్ణి విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే ఆ శాస్త్ర విజ్ఞానానికి ఆశ్చర్యపడకుండా ఉండలేరు. ఒకే రాతిలో చెక్కిన ఆవు, పాలు తాగుతున్న దూడను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి అబ్బురపరిచే శిల్పాలు ఎన్నో కనబడతాయి అక్కడ. మహాబలిపురంలోని శిల్పాలు ఆనాటి పనితనానికి ధృవపత్రాలుగా చెప్తారు. ఇక్కడున్న కృష్ణ మండపం మహాబలిపురంలో ఉన్న పురాతన కట్టడాల్లో ఒకటి. మండపంలో వివిధ శ్రీకృష్ణ లీలలు చూడముచ్చటగా చిత్రీకరించారు. ఇక మహాబలిపురంలో మరో చూడవలసిన ప్రదేశం టైగర్ కేవ్, పర్యాటకుల ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఇదొక హిందూ టెంపుల్, ఒకే కొండరాయిని తొలిచి నిర్మించిన ఆలయం. ప్రవేశ ద్వారంలో రాతి మీద చెక్కిన పులుల తలలు ఉండడం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. దీనిని పల్లవ రాజులు 8వ శతాబ్దంలో నిర్మించినట్టు చెబుతారు. మహాబలిపురంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ గుహల పరిసరాలను భారత పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. ఇక మహాబలిపురంలో తప్పక చూడాల్సిన మరో ఆకర్షణ బీచ్. వరాహ గుహలు, మండపాలు, మొసళ్ల బ్యాంక్, మామల్లపురం లైట్ హౌస్, ఇలా ఎన్నో చూడవలసిన విశేషాలున్నాయి ఈ ప్రాంతంలో. మహాబలిపురం చరిత్ర ఒక రాజవంశ కథ మాత్రమే కాదు, అది కళను శాశ్వతంగా నిలిపే తపస్సు. ఇక్కడ రాళ్ళు శ్వాసిస్తాయి, శిల్పాలు మాట్లాడతాయి. ప్రతి పటంలో ఓ పురాణం, ప్రతి గుహలో ఓ గాథ కనబడుతుంది. ఇక మహాబలిపురంలో పూర్తిగా ఇక్కడున్న విశేషాలన్నీ చూడాలంటే మాత్రం 2-3 రోజులు ఇక్కడ స్టే చేయవలసి ఉంటుంది. ఇక్కడ భోజనం హోటళ్ళకి, లాడ్జీలకి కొరత లేదు. ఫారినర్స్ కూడా ఇక్కడ ఎక్కువ మంది కనిపిస్తారు. మరి ఈ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అంటే, విమానం ద్వారా అయితే చెన్నై చేరుకుని అక్కడి నుంచి క్యాబ్ల ద్వారా దాదాపు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం చేరుకోవచ్చు. రైలు ద్వారా వెళ్ళాలి అంటే చెంగల్పట్టు జంక్షన్ మహాబలిపురంకి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. అక్కడి వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్లలో దాదాపు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం చేరుకోవచ్చు. ఇక రోడ్డు మార్గంలో అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి ఉంటాయి.
వాటిల్లో మహాబలిపురం చేరుకోవచ్చు. ఇవి ఎన్నో రహస్యాలకు నిలయమైన మామల్లపురం, మహాబలిపురం విశేషాలు.